హాయ్ అండి. ఈరోజు మనం పన్నీర్ అనేది ఇంట్లోనే సులభంగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ ప్రాసెస్కి కేవలం 2 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. హాయ్ అండి, నేను మీ జాహ్నవి. వెల్కమ్ టు ఫ్రెండ్లీ టాలెంట్. పన్నీర్ తయారు చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు పాలు, అదేవిధంగా కొద్దిగా నిమ్మరసం. తయారు చేయ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో పాలు తీసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఈ పాలు అనేది కొంచెం మరిగిన తర్వాత మనం ఇందులో 1 or 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం అనేది కలుపుకోవాలి. అదేవిధంగా స్పూన్తో కలిపినట్టయితే మనకు పాలు అనేవి విరిగిపోతాయండి. సో ఇలా విరిగిపోయిన తర్వాత మనం దీన్ని వడపట్టుకోవాలి. సో ఇలా విరిగిపోయిన పాలని ఒక గిన్నె తీసుకొని దానిపైన ఇలా చిల్లుల గిన్నె పెట్టుకొని ఒక కాటన్ టవల్ పట్టుకోవాలి. ఆ కాటన్ టవల్లో మనము ఈ విరిగిపోయిన పాలన్నీ కూడా ఆ టవల్లో పోసేసుకొని ఒక 2 to 3 టైమ్స్ మనము మంచినీళ్ళతోని వాష్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఏంటంటే మనం నిమ్మకాయ పిండినాం కదా, ఆ ఫ్లేవర్ అనేది ఏది కూడా ఆ పాలు విరిగిపోయిన పాలల్లో లేకుండా ఫ్లేవర్ అంతా పోయి మనకి పన్నీర్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. సో అలా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పన్నీర్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలి. వాటర్ అన్నీ కూడా పోయేలాగా గట్టిగా పిండుకోవాలన్నమాట. వాటర్ అన్నీ తీసేసిన తర్వాత ఇలా మనం లోపల ఉన్న పన్నీర్ ఏదైతే ఉందో దాన్ని కర్చీఫ్లోనే ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు తగినంత బరువు పన్నీర్ పైన పెట్టాలన్నమాట. సో ఇలా ఒక 1 or 2 అవర్స్ పెట్టిన తర్వాత మనం తీసి చూసినట్టయితే మనకి పన్నీర్ అనేది రెడీ అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మెల్లగా మనం కర్చీఫ్ అంతా కూడా తీయాలి. సో చూడండి, మనకి పన్నీర్ అయితే ఎంత స్మూత్గా ఎంత బాగా రెడీ అయిందో చూడండి. ఇదే విధంగా మనం ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి పన్నీర్ అనేది. చూడండి, ఇప్పుడు ఈ పన్నీర్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని నైఫ్తోని మనము కట్ చేసుకోవాలన్నమాట. మనకు పన్నీర్ ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో వచ్చేలాగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, పన్నీర్ ఎంత స్పాంజీగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. సేమ్ మనకి బయట కొంటే పన్నీర్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో మనకు పన్నీర్ అనేది వస్తుంది. ఈ పన్నీర్ని యూస్ చేసి నేను ఇంట్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ అనేది రెడీ చేశానండి. మీకు ఆ రెసిపీ కూడా తొందరలోనే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి పన్నీర్ బటర్ మసాలాని కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అదేవిధంగా మీకు ఏ విధంగా కుదిరిందో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్లీ టాలెంట్.